హాయ్ అండి. ఈరోజు నేను వైశాఖి స్కై పార్క్‌లోని కమ్యూనిటీ అంతా ఎలా డెవలప్ చేస్తున్నారు, క్లబ్ హౌసెస్ ఎలా ఉంటున్నాయి అన్నది చూపిస్తున్నాను. వైశాఖి స్కై పార్క్ గేటెడ్ కమ్యూనిటీ వల్ల మనకి ఫెసిలిటీస్ అన్నీ కూడా లోపలే ఉంటాయి. 2 క్లబ్ హౌసెస్ ఉన్నాయి ఇందులోని. ఒకటి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒకటి ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్న క్లబ్ హౌస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ లాగా ఓపెన్‌గా వదిలేశారు. ఏదైనా ఫంక్షన్స్ అవి చేసుకున్నా కూడా మనం పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకోగలము. ఇక ఈ క్లబ్ హౌస్ లోపల ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్‌లో మొత్తం 4 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇలాగ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే చిన్న హాల్‌వే లాగా ఉంటుంది. ఈ మెయిన్ హాల్‌వే నుంచి ఒక లిఫ్ట్, ఇంకా స్టెయిర్ కేసెస్ ఉంటాయి. ఇక ఒక చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది. ఇందులో మనం చిన్న చిన్న బర్త్‌డే పార్టీసు అటువంటివైతే మాత్రం అరేంజ్ చేసుకోగలము. ఇది ఫస్ట్ మెయిన్ లెవెల్‌లో ఉన్న ఫంక్షన్ హాలు. చాలామంది ఆల్రెడీ గృహప్రవేశం ఫంక్షన్స్, ఇంకా హాఫ్ శారీ ఫంక్షన్స్ అని ఇటువంటివన్నీ కూడా జరుపుకుంటున్నారు ఈ హాల్స్‌లోని. ఇప్పుడిక మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న హాలు కిందన చూసిన హాల్ కంటే కూడా కొంచెం చిన్న సైజు. ఈ ఫ్లోర్‌లోని మొత్తం 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసింది అందరికంటే చిన్న సైజు. ఇక ఇప్పుడు చూస్తున్నది ఇంకొంచెం పెద్ద సైజు. కమ్యూనిటీలోనే ఇటువంటివన్నీ ఉండడం వల్ల మనకి మెయిన్ ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ హాల్స్‌ని బుక్ చేసుకొని చక్కగా మనం పూజ ఇవన్నీ ఇంట్లో చేసుకున్న భోజనాలు అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నా కూడా చాలా మనకి కన్వీనియంట్‌గా ఉంటది. వచ్చిన వాళ్ళకి, మనకి కూడా అటు ఇటు తిరగడానికైనా, దేనికైనా కూడా. ఇక ఇదే ఫ్లోర్‌లోని మెయిన్ ఫంక్షన్ హాల్ చూసేద్దాం ఇప్పుడు. ఇదైతే మాత్రం చాలా పెద్దది. మనం ఏదైనా పెళ్ళిళ్ళు అవి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇందులోని. ఒక చిన్న స్టేజ్ లాగా కూడా పెట్టారు. అలాగే కొంచెం ఎక్కువ స్పేషియస్‌గా ఉన్న మూలాన్ని దాదాపుగా 200, 250 మంది వరకు పడతారని చెప్తున్నారు ఇందులోని. ఆ విధంగా స్టేజ్ లాగా కూడా పెట్టారు. మనం వెడ్డింగ్స్ అయ్యి పెట్టుకున్నప్పుడు దాని మీద మనం డెకరేట్ చేయించుకుంటే మండపంలాగా బావుంటుంది. ఈ బిల్డింగ్‌లో ఫంక్షన్ హాల్స్‌తో పాటు 5 గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి గెస్ట్ రూమ్‌కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది. మనలో ఎవరికన్నా కావాలంటే మనం బుక్ చేసుకోవచ్చు. ఏమన్నా ఫంక్షన్స్ అయ్యి చేసుకుంటున్నప్పుడు మన ఇల్లు సరిపోదు కదా! అటువంటప్పుడు మనం ఈ 5 గెస్ట్ రూమ్స్ కూడా బుక్ చేసుకోగలము. ఇప్పుడు ఇవి కూడా లోపల ఎలా ఉన్నదో కూడా చూసేద్దాము. 5 గెస్ట్ రూమ్స్ కూడా ఒకే మోడల్‌లో ఉంటాయి. ఇక చాలా నీట్‌గా ఉంది. అలాగే విశాలంగా కూడా ఉంది రూము. మనకి ఈ విధంగా ఒక బెడ్డు, టీవీ వచ్చి మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. 5 రూమ్స్‌కి కలిపి ఇలాగ ఒక హాల్‌వే లాగా వచ్చింది.
అలాగే మనకి ఓపెన్ ప్లేస్ కూడా బయటన ఉన్నది. ఒక పెద్ద బాల్కనీ లాగా ఇచ్చారు. అలాగే ఒక డోర్ కూడా ఇచ్చారు. మనం దాని నుంచి బయటకు వెళ్ళి అక్కడ కూడా స్పెండ్ చేయొచ్చు. ఇదే బిల్డింగ్‌లో ఒక రెస్టారెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది రెస్టారెంట్ ఏరియా. ఇండోర్‌లో కొన్ని టేబుల్స్ ఉంటాయంట. ఇలాగా అవుట్‌డోర్‌లో కూడా టేబుల్స్ అరేంజ్ చేస్తారంట. రెస్టారెంట్ ఏరియాలోని బాల్కనీలోంచి చూస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అది ఆ విధంగా కనబడుతుంది. ఈ బిల్డింగ్‌లో ఉన్నవన్నీ కూడా చూసాము. ఇక కమ్యూనిటీలోని ఇంకా ఏమేమి డెవలప్‌మెంట్స్ అవుతున్నాయో కూడా చూస్తూ నెక్స్ట్ క్లబ్ హౌస్‌కి వెళ్దాము. ఇంకొక క్లబ్ హౌస్ మాత్రం ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. పూర్తిగా కన్‌స్ట్రక్షన్ అవ్వలేదు. లోపల ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక అది కూడా చూపిస్తాను ఎంతవరకు అయ్యిందో. ఇప్పుడు మనం చూసిన బిల్డింగ్ బయట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. కార్ పార్కింగ్స్ అన్నీ కూడా కిందన అండర్ గ్రౌండ్‌లో ఉంటాయి. ఇక ఇలాగ వాక్ చేసుకుంటూ నెక్స్ట్ క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఒక క్లబ్ హౌస్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, ఇంకొకటి బ్యాక్ సైడ్‌కి వస్తుంది. కొన్ని బ్లాక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా! అందువల్ల ఇంకా మనకి బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు. పెద్దవాళ్ళు కూడా చక్కగా వాకింగ్ చేసుకోవడానికైతే మాత్రం వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బయటికి రోడ్డు మీదకి వెళ్ళి వాకింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు పెద్దవాళ్ళకి. ఇందులో ఈ కమ్యూనిటీలో వాకింగ్ ట్రాక్స్ అన్నీ కూడా లోపలే ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఆ కనబడుతున్నది ఇంకొక క్లబ్ హౌస్. సెకండ్ క్లబ్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. దీని లోపల ఇంటీరియర్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఎలా ఉందో చూపిస్తాను. ఈ బిల్డింగ్‌లో ఒక సినిమా థియేటరు, జిమ్ము, యోగా సెంటరు, ఇండోర్ గేమ్స్ ఉంటాయంట.
మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.